మొదటిది కార్పొరేట్ హాస్పిటల్స్. ఎవరైనా అనారోగ్యం చేసి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక వాడు మానసికంగా చనిపోయినట్టే. రెండోది ఫార్మా కంపెనీలు వాళ్ళకి నచ్చిన ధరలు, మందుల కంపెనీలు వాళ్ళకి నచ్చిన ధరల వల్ల దోచుకు తింటున్నారు. మూడోది అవసరం ఉన్నా లేకపోయినా లైసెన్సులు లేని ల్యాబులు కూడా డాక్టర్లు వాళ్ళు కుమ్మక్కై పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు వేలల్లో ఉంటాయి. ఈ మూడు రకాలుగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా సామాన్యుల జీవన స్థితిగతులు దెబ్బతినేటట్టు చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం కదా. భారత రాజ్యాంగం నిర్దిష్టంగా ప్రతి పౌరుడికి వైద్యం ఉచితంగా అందించాలని నిర్దేశించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు పాలకులు. ఈ ఫార్మా కంపెనీలు కానీ, ఈ మెడికల్ కంపెనీలు కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ నియంత్రించవలసినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ఈ తనిఖీలు చేసి చర్యలు చేపట్టవలసినటువంటి అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం కట్టించిందని అనుకునే నెపంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సిపిఐగా.